రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు గత 27 రోజులుగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు కనీస వేతనం చెల్లించాలని చెప్పి తెలియజేసిన పరిస్థితి. ఈ సందర్భంగా 27 రోజులుగా చిన్న పిల్లల్ని వేసుకొని అనంతపురం నగరంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్నటి దినం సీఎం గారు ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ 24 గంటల నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా అసలు ఎస్మా వల్ల వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, దానివల్ల వీరు ఇప్పటివరకు చేసిన శ్రమ వృధా అవుతుందనే విషయంపై ఆయన వారిని ఈరోజు అంగన్వాడీలు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి మా డిమాండ్ ఏదైతే ఉందో కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి రేట్లకు అనుగుణంగా మాకు వేతనాలు పెంచాలన్న మేము డిమాండ్తో ప్రభుత్వాన్ని సంవత్సరం నుంచి అడుగుతున్నాం. మేము సంవత్సరం నుంచి సామరస్యంగా అడుగుతున్న ప్రభుత్వం పట్టించుకోని విషయంలో విధిలేని పరిస్థితుల్లో మేము ఈరోజు 27 రోజులుగా సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మె చేస్తుంటే 27 రోజుల నుంచి కనపడిన అత్యవసరము సీఎం గారికి నిన్ననే కనపడింది. మేము అత్యవసరము అంటే ఏంటి, ఎస్మా చట్టం అంటే ఏంటి, రవాణా, ఆరోగ్యము, వాటరు, కరెంటు, ఇవి అత్యవసరం ప్రజలకు. ఇవి లేకపోతే బతకలేరు. కానీ అంగన్వాడీ సెంటర్లు లేకపోతే బతకలేరు అనేది ఇది అవాస్తవము. ఈ అంగన్వాడీ సేవల్ని అత్యవసర చట్టం కిందకి తీసుకొని వచ్చి అంగన్వాడీలను అనగదొక్కే ప్రయత్నంలో ఎస్మా చట్టం ప్రయోగించడము సీఎం గారికి ఇది కరెక్ట్ కాదు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. సీఎం గారు ఏదైతే ఉందో మేము 27 రోజులుగా మేము సమ్మె చేస్తున్నాము. మీరు 27 రోజుల నుంచి మా సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ ఏదో మేము అన్ని పెంచినాము ఇన్ని పెంచినాము అంటున్నాము. కానీ మా కడుపు నిండే మీరు మా ప్రధానమైన డిమాండ్ మీరు నెరవేర్చలేదు. మాకు వేతనాలు ఏమున్నాయో అవి మేము అమలు చేయమని అడుగుతున్నాము. ఆ వేతనాలు మాకు పెంచండి. ఇప్పుడు రేట్లలో మేము అస్సలు మీరు ఇచ్చే 11,500తో మా కుటుంబాలు అసలు గడవడం లేదు. కాబట్టి మేము సామరస్యంగా 27 రోజుల నుంచి అడుగుతున్నాం సార్. మీరు పట్టించుకోకపోగా మా సమస్య పరిష్కరించకపోగా నిన్నటి రోజు ఎస్మా చట్టాన్ని ప్రయోగించడము చాలా దారుణము, దుర్మార్గమైనది చర్య ఇది. కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాము. మీరు ఎస్మా చట్టం కాదు, ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా మాకు అల్టిమేటం జారీ చేస్తున్నారు. రేపు 8వ తారీఖు లోపల మీరు విధుల్లోకి హాజరు కాకపోతే ఉద్యోగాలు పోతాయంటున్నారు. అంతే కదా, ఇంక మీరు చేసిన అన్యాయం కంటే మాకు ఉద్యోగం పోవడం వేరే పెద్ద అన్యాయం అంటూ ఏది ఉండదు. అంగన్వాడీల సమస్య మీరు సామరస్యంగా పరిష్కరించి అమ్మా ఇది కాదు అది అని మీరు కనీసం 4.5 సంవత్సరాల నుంచి అంగన్వాడీలతో ఒక 5 నిమిషాలు మీరు కేటాయించి మాట్లాడలేదు సార్. మా బాధ వినలేదు అనేది ఈరోజు మా బాధ వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి మాకు మీరు న్యాయం చేసి అంగన్వాడీలకు ఉద్యోగాలను విధుల్లో చేరమని చెప్పాలి. కానీ భయభ్రాంతులకు గురి చేసి చట్టాలను ప్రయోగించి అంగన్వాడీలను విధుల్లోకి చేరండి లేదంటే మీ ఉద్యోగాలు పోతాయని భయభ్రాంతులకు గురి చేసి బెదిరించడం కరెక్ట్ కాదు. ఈ బెదిరింపులకు మేము భయపడట్లేదు. మేము సావో రేవో తేల్చుకోవాలన్న ఉద్దేశంతోనే మేము ఈ సమ్మెలోకి దిగాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మాకు ఆల్ ఇండియా మద్దతు కూడా ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి మద్దతు ఇస్తున్నారు. మా ఆల్ ఇండియా కూడా నిన్నటినే నిర్ణయం చేసింది. కాబట్టి మీరు ఇప్పటికైనా స్పందించండి. మీరు స్పందించి మాకు న్యాయం చేయండి. మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి. మాకు కనీస వేతనాలు అమలు చేయండి. మాకు రేట్లకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి సార్ దృష్టికి మేము ఇదే కాదు 4 ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నాము. మేము సార్కి రిక్వెస్ట్ చేయడమే అంతే. 11,500 మేము ఎలా బతకగలం సార్? మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు ఉండే రేట్లో మేము ఎలా జీవించగలము? మీరేమో అంటున్నారు, మాట ఎత్తితే ఆంధ్రంలో ఉండే ఆడపడుచులంతా నా అక్క చెల్లెళ్ళు అంటున్నారు. మరి ఈ 1,20,000 మంది మేము అంగన్వాడీలు మీ అక్క చెల్లెలం కాదా? మా గోలు మీకు వినపడించడం లేదా? 27 రోజులకు వచ్చినా కూడా మా గోలు మీకు అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం కావడం లేదు? మేమేమన్నా మిమ్మల్ని కొంతమ్మ కోరికలు అడిగామా సార్? మీది ఏదైతే పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము అడుగుతున్నాం సార్. ఇప్పటికి కూడా మేము రిక్వెస్టే చేస్తున్నాము. మేము మిమ్మల్ని దయాన్ని అడుక్కుంటున్నాం. మేము ఆడపిల్లలు, మా బతుకులు ఇట్లా ఉన్నాయి, మా జీతం సాలదు, మా పిల్లల పరిస్థితులు ఉన్నాయి, మా ఆరోగ్యాలు బాగాలేవు. ఇప్పటికైనా మా కనీస వేతనం మీరు ఖచ్చితంగా పెంచాలా? మీరు మా యొక్క ఆశయమని సంక్రాంతికి ఏదో మీరు మంచి వార్త చెప్తారని అడుక్కుంటున్నాం. లేదు అంటే మీరు ఎన్ని చట్టాలు తెచ్చినా కూడా మా పోరాటం అయితే మీ ఎంతవరకైనా సిద్ధం చేసి ఈ సమ్మెని ఇలానే కొనసాగిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. గవర్నీయులైన సీఎం గారు, మేము 27 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. మా సమస్యలు ఏమనేది మీ దృష్టికి తీసుకొచ్చినాము, మంత్రుల దృష్టికి తీసుకొచ్చినాము. ప్రతిరోజు మా గోడు మీరు వింటూ కూడా ఈరోజు
ఎస్మా చట్టాన్ని తీసుకొని వచ్చినారు. మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మీరు గుర్తిస్తున్నారు. ఇవి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఇది జరుగుతుంది. కానీ మాకు స్కీమ్ వర్కర్స్ అని ముద్దు పేరు పెట్టి ఈరోజు మమ్మల్ని బజార్కి ఇచ్చి మా జీతాలు అడుగుతుంటే మీరు పట్టించుకోకుండా మీరు విధుల్లోకి చేరండి అని రోజు రోజుకి మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మాకు మద్దతు అనేదిగా మా మద్దతు ఎంతమంది ఇచ్చినా కానీ మీరు మాకు కనికరిస్తారో లేకపోతే ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చినారని చెప్పేసానని ఈ రోజన్నా మీరు నిన్నటి రోజు ఇచ్చిన దాన్ని మీరు తొలగించేసి ఎస్మా చట్టాన్ని రద్దు చేసి మీరు ఈ రోజన్నా ప్రకటిస్తారని చెప్పేసి మీరు మేము ఇప్పుడు కొంచెం ఎక్కిస్తాము, మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మళ్ళీ ఎక్కిస్తామని చెప్పేసి మీ నోటి నుంచి వినాలని మేము 27 రోజుల నుంచి ఎదురు చూస్తుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మొన్నటి రోజు 5వ తారీఖు రోజు మీరు విధుల్లోకి చేరండి నోటీసులు ఇస్తామని చెప్పేసి కలెక్టర్ల ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నారు. నిన్నటి రోజు మరి గవర్నర్ గారు పోతూ కూడా మాకు కనీసం ఆయన స్లో చేసుకొని పోయినాడు. కానీ మా విన్నపాలు విన్నవిస్తాము అని చెప్పేసి అనుకున్నాము. మా దగ్గరికి వచ్చి మా సమస్యలు తెలుసుకుంటాడేమో అనుకున్నాం. కానీ అతను కూడా మా సమస్యలు తెలుసుకోకుండా నిదానం చేసి కూడా వెళ్ళిపోయినాడు. ఈరోజు పోలీసు వాళ్ళని ఇంతమందిని నిలబెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు కాదు కదా మా సమస్యలు చెప్పుకునే కూడా వీలు లేకుండా చేస్తున్నారు. బార్గెన్లు రెండు బార్గెన్లు అంగన్వాడీ టీచర్లు ఏమన్నా దొంగలా ఏమన్నా మీ దృష్టిలో? అంతమంది పోలీసులను పెట్టి మాకు నిర్బంధించి గవర్నర్ గారికి ఎక్కడ తెలియజేస్తారో అని చెప్పేసానని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీరు ఈరోజు అది ఎస్మా చట్టాన్ని తీసుకొచ్చినారు. ఇట్లా చట్టాలు ఎన్ని తెచ్చినా మేమైతే భయపడేది లేదు. మా సమ్మెని కొనసాగిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మీరు ఈ రోజైనా మీరు దిగి వచ్చి మా సమస్యలు పరిష్కరిస్తామమ్మా అని చెప్పేసి చర్చలకు పిలుస్తారని ఆశిస్తున్నాము. తర్వాత ఇండ్ల బాడిగలు దాదాపు మాకు 6 నెలలకు ఒకసారి ఇస్తారు. టీఏ బిల్లులు మాకు దాదాపు 2016 నుంచే టీఏ బిల్లులు ఇవ్వాల. ఇంతవరకు టీఏ బిల్లులు లేవు. మా కాయగూరల డబ్బులు 6 నెలల నుంచి ఇంతవరకు సమ్మె చేస్తానే కనీసం సమ్మెలో ఉన్నా మీరు జీవోలు విడుదల చేస్తారా, బడ్జెట్ పంపిస్తారంటే అది కూడా పంపించలేదు. ఇండ్ల బాడిగలు ఇవ్వరు, జీతాలు ఇవ్వరు. ఏం తిని మేము బతకాలని చెప్పేసి మీరు ఈ విధంగా చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. సీఎం సార్ గారు మీరు చెప్తుండేది మీరు ఖచ్చితంగా ఈరోజు చర్చలకు పిలిచి మమ్మల్ని మీరు మేము మా ప్రభుత్వం వచ్చినాక కొంచెం ఇప్పుడు కొంచెం ఎక్కిస్తామని మా సమస్యలను మీరు చర్చిస్తారని చెప్పేసి మిమ్మల్ని ఆశిస్తూ ప్రభుత్వానికి ఒకటే మేము డిమాండ్ చేస్తుండేది, మీరు కానీ ఈరోజు చర్చలకు పిలిపించకపోతే ఈ సమ్మెను మా ఉద్యోగాలు కాదు కదా మీరు ఏం తీసేసినా కానీ కొనసాగిస్తామని ప్రభుత్వానికి డిమాండ్ చేసి చెప్తున్నాము. గత 27 రోజులుగా తాము నిరవధిక దీక్షలు చేస్తున్నామని, తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, 6 నెలలుగా తమకు కూరగాయల డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పి చాలని జీతాలతో ఎక్కువ ఇబ్బంది పెడుతున్నామని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా తమకు న్యాయమైన డిమాండ్లను తీర్చాలని, కనీసం కొంచెం పెంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇస్తామని హామీ కూడా ఇవ్వకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యోగాలు పోయినా, ఎంతటి సమస్య జరిగినా ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ఈ సమ్మెను మాత్రం విరమించమని తెలియజేస్తున్నారు. ఖచ్చితంగా సంక్రాంతి కానుకగానైనా తమకు మంచి శుభవార్త చెప్పాలని చెప్పి వారు సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. అంగన్వాడీ సమస్యలు వెంటనే తీర్చాలని కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు హిట్ టీవీ.